హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఒక హెల్తీ స్మూతీ అయితే చూపించబోతున్నానండి. ఈ స్మూతీ వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ అయితే ఈ స్మూతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక 150 ml కర్డ్, అలాగే 2 బనానాస్, ఇంకా డేట్స్, ఇంకా 4-5 టేబుల్ స్పూన్స్ వేయించిన వేరుశెనగ గుళ్ళు అనమాట. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో అరటిపళ్ళని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ అరటిపళ్ళు ఏంటంటే మనకు అన్ని సీజన్స్లోనూ దొరుకుతాయి కదండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. అండ్ ఇంకా ఇందులో సుక్రోజు, ఫ్రూక్టోజు అండ్ గ్లూకోజు ఎక్కువగా ఉంటాయి. మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. ఇంకా హార్ట్ హెల్తీగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పొటాషియం తక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ పొటాషియం కంటెంట్ అనేది అరటి పండులో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది, ఇంకా డిప్రెషన్ తగ్గిస్తుంది. అండ్ ఇంకా ఇందులో ఫైబర్, క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, మజిల్ని బిల్డప్ చేస్తాయి అన్నమాట. దీనివల్ల వెయిట్ గెయిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఇప్పుడైతే ఈ అరటిపండుని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ వేరుశెనగ గుళ్ళలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఇంకా ఇందులో 50% వరకు ఫ్యాట్ ఉంటుంది, అలాగే 25% వరకు ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ ఇంకా ప్రోటీన్స్, అలాగే వైటమిన్స్, ఇంకా హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. మజిల్ బిల్డప్ చేస్తుంది బక్కపలుచగా ఉన్న వాళ్ళకి, అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వేరుశెనగ గుళ్ళు అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. నైట్ ఈ వేరుశెనగ గుళ్ళని 2 గుప్పెళ్ళు నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల మజిల్ బిల్డప్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, అలాగే వెయిట్ గెయిన్ అనేది త్వరగా అవుతారు. ఇప్పుడైతే ఈ వేరుశెనగ గుళ్ళను కూడా ఈ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, తర్వాత డేట్స్, ఇవి ఒక 4-5 డేట్స్ తీసుకోండి, సీడ్లెస్. ఈ డేట్స్లో వైటమిన్ ఏ అండ్ ఇంకా ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మన బోన్స్ హెల్తీగా, స్ట్రాంగ్గా అండ్ స్ట్రెంగ్త్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. రక్తహీనత అంటే అనీమియా ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అండి ఈ డేట్స్ అనేవి. తర్వాత ఒక 150 ml వరకు కర్డ్ తీసుకున్నాము. కర్డ్ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. కర్డ్ గురించి మనకు తెలిసిందే కదా, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మెత్తగా బ్లెండ్ చేసుకొని ఇందులో డేట్స్ అనేవి త్వరగా మెత్తగా అవ్వవన్నమాట. మీకు కావాలంటే పల్చటి మజ్జిగని యాడ్ చేసుకుంటూ ఈ స్మూతీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మెత్తగా బ్లెండ్ చేశాను కదా, ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటున్నాను. కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్మూతీని డైలీ తీసుకుంటే కనుక వితిన్ 10 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి. అండ్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.